మరి ఒక సంకటం లేక ఒక చింత ఉండేది. ఎట్లా సోమవారం 2వ తారీఖు ఎట్లా అనేది. ఎట్లా లేదు, ఇట్లే. ఎట్లా చెవులు లేవు అందరికీ. ఎవడన్నా కింద పడితే గవ్వకుండా అమ్మో అని నోరులు చేస్తారు. ఎట్లా లేదు, వినపడలేదమ్మా మీకు? ఏం దేవుని ప్రార్థనకు దినాము వచ్చే వాళ్ళు అయితే కదా. విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ అటుకు వస్తే ముందర నిలబడి నా జూడి ఆడైతే నోరులు వస్తాయి. వీడేంటికి వస్తాయి? ఎట్లా లేదు, ఇంత చెప్తే కూడా. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీకు బాగా కొవ్వు పట్టింది, బాగా చెవులు మందమైనాయి అని మాట్లాడినాడు. దేవుని సన్నిధి ఇది మందిరం ఒకటే కాదు. ఏ స్థలంలోనైతే ప్రార్థన జరుగుతుందో ఆ స్థలము దేవుని సన్నిధి. ఆకాశము నా సింహాసనము, భూమి మనం కూర్చునింది ఏమిటిది? భూమి. మందిరంలో కూడా ఏమిటిది? భూమి. భూమి నా పాదపీఠము, ఆకాశము ఆయన పైన ఉన్నాడు, మనం ఆయన పాదాల కింద ఉన్నాం. అంతే కదా. కాబట్టి పలకాలి. అలవాట్లు లేవు, అలవాట్లు పెట్టుకోవాలి. సోమవారం ఎట్లా ఇట్లనా అంటే ఇట్లే. ఎట్లా మాట్లాడే ఎట్లా ముచ్చా నాకు మంట రేగుతుంది దేవుని సన్నిధిలో ఇంత అశ్రద్ధగా ఉంటే. కొంపంటుకునింది, గిలాస్తో నీళ్ళు పోసేవాడు, చెంతో నీళ్ళు పోసేవాడు, మన్ను జల్లేటోడు, అందించేటోడు. అవునా కదా? మరి అంతకంటే న్యాయమా ఇది? అందరూ ఊకుంటే కూడా ఊకుండలేదు. వాడు గుడ్డోడు, తిమై కుమారుడు భర్తిమై. ఇంకా ఎక్కువ ఆయన్ను పట్టుకున్నాలా, నేను యేసయ్యను పట్టుకోవాలా. నేను మౌనంగా ఇలా మాటలు విని కనుకుంటే గుడ్డోని తీర అవుతున్నాను. ఆయనకి వినపడేటట్టుగా అరవాలి. అందుకొరకే గట్టిగా కేకలేశాడు. ఎవరు వద్దన్నారో వాళ్ళకి పని పెట్టినాడు. ఆయన్ని పిల్లండి అని సప్పుడు కాకుండా పిలిచినారు. ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడని. సరే మంచిది, చూద్దాం. ఇదో పారు మరి ఇంత బిర్రు పెట్టాం కదా. ఎట్లా అంటే ఇట్లే. ప్రభు స్తోత్రం. దీన్నే నీవు చేసిన ఉపకారములకు నేనేము చెల్లింతు. ఇంత సప్పకు కూర్చున్నారు కదా, ఇంత చేసి ఇంత సిద్ధపడితే సినుకులే కనుక్కుండి అనుకో, ఇట్లా అయిపోయా అంటరానరా. ఇక మంచి ఎవరు సెల్ చూసుకో అంటరానరా. ఏమనరు మిమ్మల్ని అనేది. నేను సప్పిడి కాకుండా చెవిటోళ్ళతో మాట్లాడినాక నాకు రాదు. బయటికి పోయినా కూడా గిల్లి మందు పోసే పద్ధతి నాది. మరి మంత్రసానులు అంతే కదా. పిల్లగాడు ఏమన్నాడంటే ఏడనవుతానికి గిచ్చరా. మీకు తెలదులేండి, మీ ఇక్కడేమో పిల్లల్ని కానీ అంటే తెలుస్తుంది. మందు మింగడంటే పొప్పుగుద్ది కర్ర నోట్లో పెట్టి ఎంత మెల్లిగా చెప్పి వినపడుతుంది మాకే ప్రతిదీ. అందుకొరకు 103వ కీర్తన 2వ వచనములో ఆయన చేసిన ఉపకారములలో దేనిని నేను అందరికంటే ఎక్కువ ఇంటోళ్ళే గట్టిగారల్లో మరి లెక్కకి వచ్చిన చుట్టాలు అందరూ కూడా, చుట్టాలకు కూడా చెప్పింటారు వీళ్ళు. ఎట్లో ఏమో వాని ఎట్లదే, ఎట్లో ఏమో ఇట్లా అన్నదని. ఎట్లా లేదు ఇట్లే చూడి, నేను చెప్పినా బాగా జరుగుతుంది అని. సాయంకాలం విమానం వచ్చి నా దగ్గరికి అన్నాడు, ఎట్లా సార్ సినుకులు పడుతున్నట్టు. ఏం లేదు, మంచిగా జరుగుతుంది అని. కనుక ఏది జరిగినా మన మేలు కొరకే. అదే ఇప్పుడు వినబోయేది కూడా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును
ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. చాలు. అన్ని విషయాలలో విచిత్రం ఏమిటంటే, బోధకులు కూడా నేర్పిండేది ఏమిటంటే, అలా కూడిక పెట్టిస్తే మంచిది కదండి ఇట్లా జరిగినాక అని అంటారు. ఏమీ లేనప్పుడు, ఇంట్లో ఏమీ లేనప్పుడు చేయగల వైద్యును నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఆ టీచర్ పేరు ఎవరికన్నా మతికుందా? సాధు టీచర్ అని పేరు ఇంట్లో ఎందుకు అట్లా పెట్టారు. ఆయన సాధు టీచర్ అని, చాలా అజానుభావుడు. సుందరరాజు అన్న కంటే ఎత్తుంటాడు, బాగా తెల్లగా ఉంటాడు, మీసాలు ఉండవు, సాధు లెక్కనే ఉంటాడు. ఐజాగ్ పోయాను నేను దరిదాపు అంటే 30-40 ఏళ్ళ కిందట. ఇల్లు తిరిగి ప్రార్థనకు రమ్మని చెప్తూ ఉంటే వాళ్ళు ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఆయన మంచం మీద కూర్చున్నాడు. సరేలే బాబు వస్తాము అని చెప్పాడు. కాస్త ముందుకు వెళ్ళినాక నన్ను వెనక్కి పిలిచి, బాబు మా ఇంటి దగ్గర రేపు కూడిక ఉంటుంది, కృతజ్ఞత కూడిక, నువ్వు ఉంటావో లేదో కొద్దిగా నీ చెయ్యి అన్నాడు. ఎందుకు సార్ అని అంటే ఇటుదే అన్నాడు. చెయ్యి ఇచ్చాను. ఓ పేపర్ పెట్టాడు చేతిలో. ఎందుకు సార్ ఇదేనంటే, రేపు కృతజ్ఞత కూడిక. ఎందుకు సార్ కృతజ్ఞత కూడిక అని అంటే, నా కుమారుడు 10వ తరగతి ఫెయిల్ అయినాడు, కృతజ్ఞత కూడిక పెట్టించాను. ఉందా నీకు ధైర్యం? ఉందా? దేవుణ్ణి మహిమపరచుట అంటే ఊగుసుకునేది కాదు. చచ్చిపోయిన శవం ఏమన్నా కదులుతుందా? అది చెప్పనికే కూడా రాదు మీకు. సూచన లేదా చచ్చిపోయిన శవాలను కూడా కదమ్మా. ఈడ ఉన్నంత మంచోళ్ళు లేరు. చచ్చిపోయిన శవం ఏమనదు, తుమ్మదు, దగ్గదు కదా. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలిన అన్నదమ్ములే నీకై అలమటించి ఎవరు బడి ఏడ్చినా, ఐ యామ్ ఏ సైలెంట్ మ్యాన్, ఐ యామ్ ఏ సైలెంట్ ఉమెన్. నేను సైలెంట్గా ఉంటాను, ఎవరితో మాట్లాడను. నాలాంటి గుణం ఎవరికన్నా ఉందా? ఎట్లా నాలాంటి గుణము? ఆ శవం చెప్పేది ఏడిస్తే ఏడుచుకోండి, నేను మాత్రం ఎవరినేమోనను. దేవుని సన్నిధిలో నిన్న మాట్లాడుతూ మాట చెప్పుకున్నాం. దేవుని సన్నిధిలో సంతోషమే కానీ మరొకటి లేదు. అందుకొరకే పౌలు భక్తుడు ఫిలిప్పీలతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు అనంటే, నాకు తక్కువైనందున కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుట లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో, ఏ స్థితిలోనైనా సరే, అది అంతస్తు కావచ్చు, అంతస్తు లేకపోవచ్చు, కలిగి ఉండొచ్చు, కలిగి ఉండకపోవచ్చు, ఏ స్థితిలోనైనా సరే, ఏ స్థితిలోనైనా సరే అంటూ ఏమంటున్నాడు ఆయన? ఆ స్థితిలో, యా స్థితిలో, ఏ స్థితిలోనైనా సరే. ఇది యేసుక్రీస్తులో దొరికే ప్రాముఖ్యత అండి ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తులో దొరికే ప్రాముఖ్యత ఇది. అందుకే ఊజు దేశం అందు భక్తుడైన యేబు, మన భక్తి ఏదో మన శక్తి అని అనుకుంటాం, కానీ నీ విశ్వాసమును తగిన సమయములో వాడుకోవడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మో, నీ విశ్వాసమును, నువ్వు ఆయన మీద ఉంచిన విశ్వాసమును తగిన సమయములో తగిన రీతిగా లోకానికి బుద్ధి చెప్పుటకు నీ విశ్వాసమును వాడుకోవడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. 2వ దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడ ఏమంటాడు? ఫిలిప్పీ పత్రిక వదిలిపెట్టద్దు. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై దేవుని కనుదృష్టి లోకమందంతట సంచారము. నీవు యథార్థంగా ఉన్నావు అని అంటే నీ యథార్థతను బయటికి తీసుకొని రావడానికి ప్రభు శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన వాడు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.
ప్రవక్త అయిన ఏలియా గారు ఇశ్రాయేలీయుల కాలంలో పాపం ఎక్కువై దేవునికి దూరస్తులైతే సరే తగిన బుద్ధి చెప్పాలన్న పాఠం చేత తనకు తెలుసు నాకు కూడా ఇబ్బంది అవుతుందని, అయినను కూడా ప్రభువుని అడిగితే 3.5 సంవత్సరాల వరకు వర్షం లేదు. 3.5 సంవత్సరాల వరకు. బాగా గమనించండి, 6 నెలలు కెరీతు వాగు దగ్గర ఉన్నాడు, 3 ఏండ్లు ఒక విధవరాలు దగ్గరికి పంపబడ్డాడు. ఇశ్రాయేలీయులలో అనేక మంది విధవరాన్లుండినను, వాగ్దాన జనాంగములో అనేకులు, ప్రజల మధ్య అనేక మంది విధవరాన్లుండినను దేవుని దాసుడైనటువంటి ఏలియా గారిని అక్కడికి పంపలేదు. కానీ సారేపతు అనే విధవరాలు యొద్దకు, ఒక అన్యురాలు యొద్దకు పంపాడు దేవుడు. ప్రభు స్తోత్రం కలుగునుగాక, ఆమేన్. ఆమె విశ్వాసము కలిగి ఉన్నది, అది ప్రభు ఎరుగు. ఆమె విశ్వాసము రికార్డు మూలకంగా గ్రంథంలో రాయించుటకు, ఒక గొప్ప దైవజనుడైన ఏలియాను అక్కడికి పంపే సంగతి గ్రంథంలో రాయించుటకు, ఆమె విశ్వాసమును బయటికి తీసుకొని వచ్చుటకు, ఆమె ఇంత శక్తి కలిగినది ప్రభువునందు, ఇంత ఆదరించే ఉదార స్వభావం కలిగినది అని దేవుడు గుర్తించుటకు 2వ దినవృత్తాంతం 16:9 సెలవిచ్చినట్టుగా తన ఎడల యథార్థ ఊరికే కాదు మన విశ్వాసం, ఊగే దాని వలన ప్రయోజనమే లేదు. ఒక మాటకి సందర్భంలో నేను చెప్పగలుగుతున్నా. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చూడు ఏమంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. ఇంతసేపా? నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి చేయును. ప్రభు స్తోత్రం కలుగును గాక, ఆమేన్. నేను అడుగుతా, విశ్వాసం అంటే నమ్మకమే కదండి. నాకెళ్ళుడి విశ్వాసం అంటే నమ్మకమే కదా. ఇది కూడా చెప్పడానికి చేత కదా. మరి మీరు విశ్వాసం ఉంచారనా లేదా? చేతులు ఎత్తండి. అరే విశ్వాసం ఉంచారనా లేదా? అబ్బో, మరి ఏమేం చేస్తారు విశ్వాసం ఉంచినాక? పోనీ ఆకలి కొనడానికి ఒక నాడల్లో అన్నమన్న పెట్టేవినా? పోనీ దుప్పట్లేననుకోటి కొత్తదన్నా ఎనడన్నా కొనిచ్చేవునా? దిక్కులేని పిల్లల్ని ఆదరించనైనా ఆదరించావు. ఇది రికార్డు ఉన్నది. మత్తయి సువార్త 25వ అధ్యాయం కనుక తీయద్దులే కానీ పరిచయమైన వాక్యం బైబిల్ మనందరికి పరిచయమే. నేను ఏ స్థితిలోనైనా సరే ఉండనెరుగుదును. అందుకు ఒక భక్తుడు అన్నాడు, మీకు ఇది పాత పాట, దరిదాపు కంటే 150 సంవత్సరాల పాట. ఇప్పుడు పాడరు, అది ఇప్పుడు పాడితే కొత్త పాట అవుతుంది, కొత్త సంవత్సరం పాటలక. ఎల్లవేళలందు కష్టకాలమందు, ఎల్లవేళలందు ఆయన నిత్యముండువాడు కాబట్టి తన భక్తులను ఆయన విడువడు, అశ్రద్ధ చేయడు. నువ్వు భయపడవద్దు చిన్నమందా. నా యందు ఎవరు విశ్వాసం ఉంచుతారు, వాటికంటే మరి నేను చేసిన వాటికంటే మరి నిన్ను ఆదరించి హెచ్చిస్తున్నాడు కానీ, నిన్ను గణపరుస్తున్నాడు కానీ నీకు ఆ ఔన్నత్యము తెలియదు. మానవుని ఎడల దేవునికి దినదినము వాత్సల్యత పుట్టుచున్నది. విలాప వాక్యములు చూడండి, 3వ అధ్యాయం 22వ వచనం. విలాప వాక్యం 3:22. ఆయన వాత్సల్యత. వాళ్ళు ఎవరో మాట్లాడండి అయిపోయినా. ఏం రాలినా ఏం లేదు, ఏం మొలకపోయలరులే. చదువు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారం. ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ, ఆయన దయారసము మానవుని పట్ల ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఇంకేమంటాడు? ఆయనకు వాత్సల్యత అనుదినము ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. మానవుని పట్ల ఆయన ఆసక్తి తగ్గనే తగ్గదండి. ఎక్కడ ఆ మాట మనకు కనబడుతుందంటే మీకా గ్రంథము 7:18 స్పష్టంగా కనబడుతున్నది. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం.
తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించుటకు వారితో సముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక. ఈ మాట ఎంత రిలీఫ్ ఇస్తుందండి. ఆయన ఏమి చేయుటకు, కనికరము చూపుటయందు ఏమి చేసేవాడు. అందుకొరకే విలాప వాక్యం 3:22 చదువుకున్న మాట ప్రకారంగా మనము నాశనం కాకుండా ఉన్నాం. ఏం మంచోళ్ళమని కాదు, మంచి బట్టలు కట్టేమని కాదు, మంచి ఇండ్లు కట్టేమని కాదు. ఇప్పుడు బెజవాడ ప్రాంతంలో మంచి ఇండ్ల నుంచి డ్యామ్ కాడ కదా వాకిండ్లు ఎత్తితాయి, అట్లా నీళ్ళు వస్తాయో గేట్ల నుంచి అట్లనే నీళ్ళు బర్రన దుంకుతూనే ఉన్నాయి. పెద్ద ఇండ్లు 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ 3 ఫ్లోర్ ఎక్కడున్న వాళ్ళు అక్కడే. భయం అది మన మధ్య జరుగుతుందేమో అన్నట్టుగా. నాకైతే రెండవ రాకడ ఇట్లనే ఉంటుంది కదా అన్నంత భయం కలిగింది నిన్న రాత్రి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని పట్ల తన వాత్సల్యత నూతనముగా రోజు అందుకొరకే ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు చెప్తాము నూతనంగా రోజు ఉండాలి మనం. అన్ని విషయాలలో క్రొత్త మనస్సు. అందుకొరక నేను ఏ స్థితిలోనైనా ఉండనెరుగుదును. ఇంకోటి రోగం ఏమిటంటే పెద్ద రోగం. యా రోగము? అరే చెప్పరే, గట్టిగా యా రోగము? ఏమన్నా జరిగితేనే ప్రార్థన ఉంటుంది కానీ ఇండ్ల కాడ ఏమి జరగకపోతే ప్రార్థనే ఉండదు. ఇది పెద్ద రోగం నేను అనేది అంతే. ఏమన్నాడు తెలుసా? 7,000 గొర్రెలు పోయినప్పుడు, 3,000 ఒంటెలు నాశనమైనప్పుడు, 500 గాడిదలు నాశనమైనప్పుడు, 500 జతల ఎద్దులు నాశనమైనప్పుడు, 10 మంది సంతానము పోయినప్పుడు, దేహంలో ఆరోగ్యం పోయినప్పుడు, అన్నీ పోయినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా మిగిలాను, దేవునికి స్తోత్రం అన్నాడు. ఇదండి నిరీక్షణ. ఏ స్థితిలోనైనా నిన్ను నా సాధు ప్రసాద్ సార్ అన్నాడు, ఏమంట పాస్ అయినందుక, 10th ఫెయిల్ అయినందుకు కృతజ్ఞత కూడిక. నేను ప్యాంప్లెట్ నా దగ్గర ఉన్నది, ఎవరన్నా అడిగితే చూపించగలను. నా దగ్గర ఉన్నది 3 కూడికలు పెట్టించాను. 3 కూడికలు. మా అమ్మ మా నాయన మంచంలో పడ్డప్పుడు 3 కూడికలు. వారు బ్రతికి ఉన్నందుకే కృతజ్ఞత కూడిక. అందరూ ఆశ్చర్యపోయి, బతికితే కృతజ్ఞత కూడి ఎట్లా? చచ్చిపోయినాకే కదా కృతజ్ఞత కూడిక. ఒక వ్యక్తి స్తుతులు చెల్లించాలి అని అంటే పొందిన మేలును బట్టి బ్రతికినప్పుడా చచ్చినప్పుడా? బ్రతికినప్పుడా చచ్చినప్పుడా? మరి చచ్చినాక పెడతారే. ఈ బోధకులు కూడా దానికి పాలిసి కొడతారు. జ్ఞాపకార్థ కూడిక ఉండకుంటే ఎట్లనా? ఓ ఫోటోలు పోయకుంటే ఎట్లన్నా? మనం తినకుంటే ఎట్లన్నా? చుట్టాలను వెళ్ళకుంటే ఎట్లన్నా? ఫోటో పెట్టకుంటే ఎట్లన్నా? ఫుల్లండ వేయకుంటే ఎట్లన్నా? కొవ్వొత్తులు పెట్టుకుంటే ఎట్లన్నా? ఉదికడ్లు పెట్టుకుంటే ఎవడరా నీకు నేర్పింది? నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. అందుకొరకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మీరు నా యొద్ద నేర్చుకోండి. నిన్న మధ్యాహ్నం ఆరాధనలో అదే మాట్లాడుకున్నాం. నాకు ఎన్నికైన వారు నాకేమి గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనమా, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. లెక్కించబడిన వారి యొద్ద, గొప్పవారు అనబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. వారి ఎంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము అంటే నరుని ముఖం లక్ష్య పెట్టేవాడు కాదు ఆయన. తన సొంతం కొడుకు ఆదాముని లెక్క పెట్టలేదు ఆయన. తన హృదయానుసారి అయిన దావీదుని లెక్క పెట్టలేదు ఆయన. ఏమని చెప్పాడు దావీదు విషయంలో? సదాకాలం నీ ఇంటి వారి మూలంగానే నీకేం కలుగును, నువ్వు భరించాలంతే. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభు అన్నాడు, నువ్వు నా దగ్గర నేర్చుకొని నా మాట వింటే నీకు మేలు. కానీ మనుషుల మాటలు వింటే, మనుషులను వెంబడిస్తే నువ్వు ఏమి నేర్చుకోలేవు, ఉన్న సంతోషాన్ని కూడా పోగొట్టుకుంటావు.
నేను ఏ స్థితిలోనైనా ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ఆకలి కొని ఉండుటకు నేర్చుకొని ఉన్నాను, తృప్తి కలిగి ఉండుటకు నేర్చుకున్నాను. అందుకొరకే ఆ రోగం అని చెప్తే పెద్ద రోగం బాగా అయితేనే, ఉద్యోగం వస్తేనే కూడికి ఇంటికాడ ఏమంటే మా అబ్బాయికి వచ్చిందండి ఏం జ్వరం వచ్చిందే, కడుపు నొప్పి వచ్చింది, ఏమొచ్చిందండి, ఉద్యోగం వచ్చిందండి, కాబట్టి మేము ఏం పెట్టాలండి, లేకపోతే పెట్టవా, బ్రతికించినందుకు పెట్టవా, రాత్రి పగలు కాపాడినందుకు పెట్టవా, ఆయన నిన్ను కాపాడువాడు కొనుకోడు నిద్రపోవడం కృతజ్ఞత కాదా? 120వ కీర్తన 3వ వచనం చూడు ఏమంటాడు, 120వ కీర్తన 3వ వచనం. ఇంతసేపా ఎవ్వరు కదలద్దు, 123 అన్న కీర్తన అట్లనా. 121 చూడు. ఏం చెప్తున్నాను తల్లి, ఎన్నో కీర్తన 3. ఓకే చదువు. ఆయన నీ పాదము కదలనీయడు, నిన్ను కాపాడువాడు. ఇది కృతజ్ఞత కాదా? అరేనే రాత్రిలో కాపాడింది కృతజ్ఞత కాదా? ఓ పక్క వరదలు వచ్చి నోర్లు కొట్టుకుంటుంటే నువ్వు హాయిగా మిట్ట మీద నువ్వు కృతజ్ఞత కాదా? ఒకవేళ నీ కోపం మిట్ట తిరిగితే, అందుకే భక్తుడు అన్నాడు, ఇశ్రాయేలును కాచు దేవుడు కునుకాడు నిద్రపోడు ఎన్నాడు, కునుకాడు నిద్రపోడు ఎన్నాడు. నేను అడుగుతా ఒకవేళ ఎవరికైనా తెలిసింటే ఊరుకున్నాండి, దేవునికి ఎవరన్నా పని చెప్తారా? దేవునికి ఏమన్నా ఆయన పని చెప్పేవనా? వచ్చి కూర్చునేంత నన్ను అడిగితే ఎట్ట చెప్పుతున్నాను ఇవాళ. అమ్మ దేవునికి ఎవరైనా పని చెప్పేటోళ్ళరనా? చెప్పండి గట్టిగా, పైకెత్తు. చెప్పము అన్నోళ్ళు పైకెత్తండి. అరే గట్టిగా ఎత్తు పైకి. దేవునికి పని పెట్టేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? అన్నోళ్ళని అడుగుతానా, దేవునికి పని పెట్టేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? అది సిడిపత్తి కాలము, ఊరి మేర అన్నీ సిడిపత్తి వేసినారు. పాల్గొనలేక ఎంపగొడి తెచ్చి ఇచ్చారు నా భార్యకి. అది సాయంకాలం ఇంటికి డైరెక్ట్ రాకుండా పచ్చి సేనులకి దూరేదే. మందు కొట్టేది స్పేర్ పంపులు బుర్ర 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 అని. నా భార్య బాగా పచ్చి చేతులతో గీరించుకొని కొమ్మలతోని మొఖం ఇంతలా పెట్టుకొని కన్నీళ్ళు రాలుకుంటూ వచ్చి, ఏం ఎట్లా ఏడుస్తావు అని అంటే, ఎంపగొట్టి వాళ్ళ ఇంటికి వచ్చేది నమ్మకం లేదా, అంత మందు కొట్టారే, అది కాయలు తినుకుంటా కానీ అక్కడే కానీ పడిపోతుందేమో, నాకు పెద్ద భయం అంటుకునేది ఆయన. అట్లా నా చీకటి పడుతూ ఉంది. సర్లే ప్రార్థన చేసుకుందాం కుటుంబ ప్రార్థనకి అని అంటే, నాకేం మనసుని అందలేదే, నన్ను చేయండి దినం చేస్తుంటే లేదా చేస్తుంటే, మరి ఇవాళ అట్టే చేయి ప్రభా, మరి నీ దాసుడు అట్టే చేయమన్నాడే, ఎట్ట చేయను కానీ ఎంపగొడ్డు ఆగట్టు పోయేదని నువ్వే దోలకు రావాలా, ఏడు దోలకు రావాలా, ఏమిటిని దోలకు రావాలా? ఇది పని కాదా? అంటే ఆయన ఎంపగొడ్డుని దోలకు రానిక నీకు పని మనిషా? ఓ 10th ఫెయిల్ అయింటే ఇంట్లో తిట్టింటే వాడు ఇల్లు ఇడిచిపోయాడు 10 దినాలే. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్తారు, సార్ పిల్లగాడిని ఆడన్ను నీ దేవుడు వాళ్ళకి వచ్చి అట్లా ప్రార్థన, పిల్లగాడిని తిట్టింది నీవు, ఫెయిల్ అయింది వాడు, ఈడు ఇల్లు ఇడిచిపెట్టిపోతే ఎవరు వాళ్ళకి రావాలంట? అట్లా చేస్తామా చేయమా? ఏం మాట్లాడరు, చాలా మందికి నమ్మకం లేనట్టుంటుంది. వరదలు కాదంటే ఏడు బంద్ చేసినారంటే మా పిల్లలు ఎట్టొస్తారు, ఏమో మన సంగతో ఇంటికి వచ్చేటట్లు ప్రార్థన చేశారు అంటారా? మరి దేవునికి పని పెడతామా పెట్టమా? ఆయన కాపాడుతున్నాడా లేదా? మరి ఇది కృతజ్ఞత కాదా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడు ఏమంటాడు, నేను ముగిస్తాను. ఎల్లప్పుడు నువ్వు ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడు అంటే మేలు జరిగినా సరే, మేలు జరగకపోయినా చదువు గట్టిగా ఏమంటాడు, ఎల్లప్పుడు నువ్వు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. ఎవరినందండి ఆనందము? జక్కయ్య అనుకున్నాడు కుప్పేసుకుందాం అంత కుప్పేసుకునే కొద్ది బరువు అయిపోయేదా. ఓ సావుకారు చెప్పిండు, ప్రభుని నమ్మలేదు కానీ అతను రెడ్డిస్, నేను ఖైరవాడలో ఉన్నప్పుడు, సార్ గొంగడి నానే కొద్ది బరువు అవుతుంది కానీ తేలికైతే కాదు సార్,
గొంగడి ఎండకేస్తేనే తేలికయ్యేది. అవునా కదా? అవునా కదా? మన జీవితము బరువే కానీ తేలిక కాదు. అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే ఎవరి యందు ఆనందము? ఆ ప్రభువునందు. అందుకొరకే ఏమన్నాడు? అన్నిటికంటే మిన్న ప్రభువును లెక్కించుకున్నాడు. అందుకొరకే దేవునికి స్తోత్రం కలుగ్గాక అన్నాడు 1:21 యోబు 1:21. కనుక ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పేది ఏమిటంటే మనుషులకు ఉండే పెద్ద రోగం ఏదంటే ఏదైనా జరిగితేనే ప్రార్థన. పెద్ద పెద్దలు కూడా బ్రదర్ మాది ప్రార్థన బ్రదర్, చికెన్ బ్రదర్, రైస్ బ్రదర్, కలర్ బ్రదర్, అంత స్పీడ్ బ్రదర్, బాగా ఏం గ్రాండ్గా చేసినారన్న ప్రేరణ. ఓ భక్తుడు అన్నాడు, లెక్కించాలే నీ స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్. మేలు జరిగితేనే కాదు కీడైనా కూడా. ఒక మాట చూడండి, అక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? 2 కొరింథీ 12:10 చదవండి. 2 కొరింథీ 12:10. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. అట చదివితే నువ్వు చేన్లు పండినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, మోపిల్లగాడు అనుకున్నట్టు పుట్టినప్పుడు, ఇల్లు కట్టినప్పుడు, అనుకున్న చేను కొన్నప్పుడు, అనుకున్న పిల్ల దొరికినప్పుడు, తులాలు బంగారు 7 కొన్నప్పుడు, కొనాలంటే కొనమే అప్పుడు సంతోషము. అట్టనేనా? అదాం చదువు ఏమంటాడు? నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము యేసు క్రీస్తు నిమిత్తం అయితే సంతోషాన్ని తెలియపరుస్తావు కానీ లేకపోతే తెలియవు. యేసుతో స్నేహం చేస్తే, యేసయ్య వాక్యముతో కలిసి ఉంటే అక్కడ కొంచెం ఆగు ఆదామన్నా. చూడండి లూకా సువార్త 19:6. ఆ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు? లూకా 19:6. అమ్మ ఎవరు లేరా చదివేటోళ్ళు? అంతా వెనక కూర్చున్నారు. అతడు త్వరగా దిగి సంతోషముతో యేసయ్యను చేర్చుకున్నాడు. ఆయన ఎవరు తెలుసా? ధనవంతుడైన జక్కయ్య. సంతోషము యేసుతో ఉన్నప్పుడు, యేసులోనే సంతోషము, యేసులోనే సమాధానము. ఆ మనుషులను వెంబడిస్తే, మనుషులను స్నేహం చేస్తే సమాధానం ఉండదు. 24 గంటలు ఫాగొట్టుకొని పోయిన వాళ్ళు తీరు మౌనంగా చప్పగా మూతి ముడుచుకొని తిరగాల్సిందే. ఇది అక్షర సత్యము, 100% సత్యము. యేసు క్రీస్తులో సంతోషం ఉండినా లేకపోయినా. నీకుందా ఈ ధైర్యం? ప్రభువు దగ్గర నేను నేర్చుకున్నాను. ప్రభు నాకు ఇచ్చాడు ఇది. నా భార్య చచ్చిపోయి ఇప్పుడు 3 ఏళ్ళు నడుస్తున్నాను. నేను ఎన్నడూ చింత చేయలేదు. 50 ఏళ్ళండి మా కాపురము. 10 మందిని కన్నదండి. ఏం చింత లేదు. ఎవరు నేర్పించారు ఈ బోధ అంటే? యేసయ్య నేర్పించాడు. చాలామంది ఏడ్చుకుంటే ఎట్టుంటావు సార్? అంత పెద్ద మధ్య చచ్చిపోతే ఏడ్చుకుంటే ఎట్టుంటావు? యేసయ్య కంటే పెద్ద అతనే. యేసు ప్రభు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 2:14 చూడు ఏమంటాడు? ఆ పిల్లలు 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసంలో పాలివారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. నీతో సమానంగా ఉన్నాడు ఆయన. నీకేం భయము? ఇప్పుడు ఇంకో మాట నేను చెప్తా. నా కాడి ఎత్తుకొని మేమిద్దము నా యుద్ధ నేర్చుకోండి అన్నాడు కదా. కాడి ఒక ఎద్దేనా మోసేది? అలా నీకు 2 ఉండవు కదా ఎద్దులు. 1 కట్టకపోతావా? కాడికి 2? నువ్వెన్ని కట్టకపోతావు? ఉండవు ఎద్దులు. మరి ఎట్లా చెప్తావు? అది బలం ఉండదు. నాకు ఎద్దులు లేవంటే బలము. అవునా కదా? మరి మీ నేను పొద్దున్నే కానీ ఎద్దులు తెస్తే నువ్వే చూడు పేడగాసు ఉడసాల్సిందే. మరి తండ్రి చెప్పి చేసిన పని కొడుకు వెళ్ళలేదా? అక్కడ ఏముందంటే నా యొద్ద మీరు నేర్చుకోండి, నా కాడి ఎత్తుకొని అంటే ఒక పక్క నువ్వు మోస్తావు, ఒక పక్క
ఆయన ఎవరు అందుకే సుళ్ళ ప్రభాకర్ అంటాడు నీ మనముడు తిన్నే మారమ్మ కొడుకు భార్య మోస్తే ఏం మోస్తుందయా బలహీనరాలు ఆమెతో జ్ఞానం చొప్పున కాపురం చేయండి అని దేవుడు చెప్పాడు. ప్రభు ఏమన్నాడంటే నా యొద్ద నేర్చుకోండి అని అంటే ఒక ప్రక్క ఆయన ఉంటాడు, ఒక ప్రక్క మనం ఉంటాం కాడి సమానంగా. ప్రభు లేకుండా మనం అడుగు ముందుకు వెళ్ళాం. ఆయన లేకుండా ఇదే చదువుకున్నాం కదా 121:3 ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు. కనుక ఈ రాత్రి మీరు బాగా గమనించాలి. ఆ రోగాన్ని పక్కకు మారేయండి. మేలు చేసినా కూడిక పెట్టు, మేలు చేయకపోయినా కూడిక పెట్టు. ఉన్నా స్తోత్రం, లేకున్నా స్తోత్రం. అది ప్రభువుకి మహిమ, అది కృతజ్ఞత. ఇది లోకం నేర్చుకోలేదు. మా చిన్నమ్మ ఎంబీ సంఘాలలో పాస్టర్ ఆమె పంతులమ్మ, వాళ్ళని పాస్టర్ అమ్మ అని పిలుస్తారు. ఇప్పుడు కూడా ఎక్కువ అదే బాగా మంచి స్పెషాలిటీ పేరు పెట్టారు. మా చిన్నాయన అంటే మా అమ్మ మరిది, మా అమ్మ చెల్లెలి భర్త, ఆయన కూడా సేవకుడే, చనిపోయినాడు. ఆయన పేరు ప్రకాశం పంతులు. మా చిన్నమ్మ ఎన్నడూ మా అమ్మని చూడనికి రాలే, ఎన్నడూ రాలే. ఎవరమ్మా మాట్లాడేదే ఎన్నడూ మా చూడనికే రాలేదు. ఆడతో నాకు లేయలేను, కాళ్ళు ఎక్క షుగర్ బీపీ కాదు నాయన అని ఇట్లా మొత్తుకునే. మా అమ్మ చచ్చిపోయినాక 8,000 పెట్టి కారు తీసుకొని వచ్చా. సరే సమాధి చేసి ఇంటికి వేరే 3 రోజులు అయినాక నాకు ఫోన్ చేస్తుంది. నన్ను ముద్దుగా ఏమంటారంటే ఇమ్మన్నా అని పిలుచుకుంటారు. ఇమ్మన్నా నాయన కొడుక పెద్దవిడా, మా అక్క చనిపోయింది కదా నాయన, మా అక్క ఆత్మ శాంతి కావాలంటే టేబుల్ మీద ఫోటో పెట్టి ఇంత పూలదండ పెట్టి 4 ఇస్తర్లు అన్నం పెడితే మా అక్క ఆత్మ శాంతిస్తుంది కదా నాయన, మరి అన్న పెట్టకూడదా కొడుక, మేము వస్తుంటాం అని అంటే, సినిమా మేము బతికినప్పుడే పెట్టామంటే సచ్చినాకే కదా పెట్టేది, బతికినాక ఎట్ట పెడతారు? అది నేర్చుకునేరు కాబట్టి అది మాట్లాడతారు. మన ప్రభువు సమాధిని జయించి తిరిగి లేచినవాడు. కనుక ప్రియులారా, నేను ఏమంటానంటే ఇబ్బందుల్లో, ఉపద్రవాల్లో, అన్నిట్లో మరి బాటన్న గారు, రూతమ్మ గారు ఎందుకు పెట్టారో నాకైతే చెప్పలేదు, కానీ నాకు సంతోషమే. కృతజ్ఞత కొడుకు ఏర్పాటు చేశారు. మరి మనోహర్ గారు బాగా పెండ్ల కొడుకు తీరు బయటకు వచ్చినా నాకు చాలా సంతోషము. ఏదో తతంగా ఉందని నేను అనుకున్నాను, చాలా సంతోషము. దీన్ని బట్టి అర్థమవుతుంది గర్భఫలం ఎవరిచ్చు బహుమానము. అబ్బా ఏం చెప్తిరి, కానీ అంటాం కానీ ఆ పిల్లల్ని ఆడంటే ఆడ పారేస్తాం. ఇప్పుడు పేర్లు ఎట్లా పెడతారో తెలుసా? నిక్కసా, అక్కసా, అశ్విని, అన్ని సినిమా స్టైల్ పేర్లే, అన్ని సేవకునితో పేరు పెట్టించుకోవాలని ఆశపడతారు. మరి వాళ్ళే పేరు రాసిస్తారు ఇది పెట్టాలని. అది ఆశీర్వాదం కాదు, అది ఆశీర్వాదం కాదు. అది నువ్వు సేవకునికి ఒక దినం చెప్పిన తర్వాత అతడు ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో కనిపెడతాడు. కాబట్టి మీరు ఏది యోగ్యమైతే అది పెట్టండి అయ్యగారు, అంతే. చాలా సినిమా ఫీల్డ్ పేర్లే ఉన్నాయి మన పాలెంలో. ఎవరినన్నా వీళ్ళు మరి అవే పేర్లే. ఏం రోగమో ఏం లేదో ఎవరి పేరన్నా పాపాత్ముడు, పాపాత్మురాలని పెట్టుకునేకి ఇష్టపడతారా? అమ్మాయి చెప్పండి. ఒక ఆమెను అడిగిన, అమ్మ ఏం పేరు పెట్టాలన్నా, బిడ్డ ఇంత బాగుంది చెప్పు అని అంటే, సార్ మంచి పేరు పెట్టు సార్, మంచి పేరు, నీ బిడ్డ కంటే మంచి పేరు అంటే అవసరం అంటే, బైబిల్లో రాయబడిన పేరు ఒకటి ఉందమ్మా అది పెడుతున్నా అంటే, అదే పెట్టు సార్, బైబిల్లో రాయబడిన పేరు మాకు అదే కావాల్సిందంటే, పాపాత్మురాలని ఉందమ్మా అంటే, ఓ సార్ పోయి నా పిల్లని పాపాత్మురాలంటావు. సరే అంత అయిపోయి ఆమె ప్రార్థన చేస్తుంది. అప్పుడప్పుడు సంఘ కాపరి ఆమెకు సమయం ఇస్తాడు. సంఘ స్త్రీల కూడికలో పెద్ద మనిషి అంట. అమ్మ ప్రార్థన చేస్తుంది అంటే మొదలు పెడితేనే ప్రభా పాపాత్మురాలైన నాకు ప్రార్థన అవకాశం వచ్చింది అని ప్రార్థన చేసింది. మరి పాపాత్మురాలని పెడితే వద్దంటది, పాపాత్మురాలని ఒప్పుకుంటుంది. ఈ స్థిరమైన విశ్వాసమేనా? నిలకడగలిగిన విశ్వాసమేనా? నేను చెప్పగలుగుతున్న ప్రభు సన్నిధిలో ఏ సమయంలో ఏది వినపడినా, ఏది కనపడినా, ఏది లోటైనా నువ్వు అన్ని విషయాల్లో ఐఆమ్ రెడీ. సమయాలను పిలిచాడు, చిత్తమండి అన్నాడు. అబ్రాహాముని పిలిచాడు, చిత్తమండి అన్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, లోకాన్ని బట్టి మనం ఏది చేయకూడదు. ఏది చేసినా మన దేవుణ్ణి బట్టి మనం స్తుతించాలి. అందుకొరకే ఫిలిప్ 4:13 మాట అంటాడు చూడు. ఫిలిప్ 4:13 నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలు చాలు నన్ను బలపరచు వాని బట్టి నేను బలపరచబడుదును అని మనం కొరింథీ పత్రికలో కూడా 2 కొరింథీ 12:10 అది కూడా చదువుకున్నాం. అన్నిట్లో దేవుణ్ణి సంతోషపరచాలి. చదువు మళ్ళీ చదువు 12:10 ముగించుకుందాం. నేనెప్పుడు బలహీనుడను
చదువు గట్టిగా. అప్పుడే బలవంతుడను కనుక గనుక క్రీస్తు నిమిత్తము ఆ, నాకు కలిగిన బలహీనతలలోను ఉమ్, నిందలలోను ఆ. ఇబ్బందులలోను అమ్మ బాగా వినండి. హింసలలోను ఆగండి. ఏమన్నా కార్యక్రమాలు అయితే వాళ్ళు ఫ్యాషన్గా ఫ్లెస్గా తయారు చేస్తారు అమ్మలు, మంచి బట్టలు కట్టుకొని మంచి నీట్గా కట్టుకొని. ఎందుకు ప్రేమిస్తారా ఈ దేహాన్ని? 5 సార్లు బేతులు పెట్టుకుంటే అలబడుతుంది తోలు. సల్జరం వస్తే 10 బంతలు కప్పండి అని మొత్తుకుంటావు. కనికిల్లో మేము ఉన్నప్పుడు ఆమె పేరు దుబ్బమ్మ, చాలా దుబ్బగుందులే కానీ అని వనకడ తీసుకునేది. నా భార్య ఎదబడి బయటకు వచ్చి ఏం అట్లా వస్తుంటా ఆ వదిన అంత లేచిన మంచి అంటుంది. ఏం పదంపా అని అంటే అమ్మ రాహేలు బంతలు కప్పమ్మ నాకు చలి కదమ్మ అంత లేచిన మంచి. ఏం చేస్తుంది అబ్బా లోకం? ఎవడు చెప్పేవాళ్ళు లేడు నీకు. మందిరంలోకి నువ్వు ఎట్ట తయారు వచ్చినా నిన్ను ఎవడు అనేటోళ్ళు లేడు. ఏమంటే సందాలు కట్ అవుతాయి, పొకురు పట్టేమంటారు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటారు. ప్రజలకు భయపడి పని చేస్తారండి సేవకులు. ఎన్నో చిత్రమైన పాటలు పాడతారు, అర్థవంతమైన పాటలు పాడతారు, స్వార్థ పాటలు. ఎంత బాగా తెలుసా? ఇంద్రధనస్సు లాంటిదో ఈ సంసారము, అది ఏమయ్యే అంటే నీ బ్రతుకును కూర్చే దాన్ని పోల్చుకొని పాడిండేది. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడురా. అంత నీ బ్రతుకును కూర్చో పాడుతున్నావు అని మరి దాన్నే చేస్తావు. ప్రియులారా, 50 సంవత్సరాల క్రిందటి బైబిల్ గ్రంథం నా హృదయంలోనికి వచ్చింది. నిన్న కొంతమంది పాపలు నా దగ్గర కసుగొట్టడానికి వచ్చి కొన్ని ఫోటోలు చూశారు. ఏం సార్ ఇట్లుండవు సార్, అబ్బా ఏం సార్ ఇట్లుండవు అని. ఈ నెత్తి ఇట్ట తిరిగింది. ఎప్పుడు బైబిల్ చదివినప్పుడు, ఇంకా అంత వయసు లేదు నాకే. ఎప్పుడైతే బైబిల్ చదివానో ఒకటేసారి బుడానికి పడుతుంది మంగళకత్తి. ఏం సార్ నువ్వు ఎప్పుడు చూసినా పెద్ద మనుషులు కాదు, ఏం లేదు, ఏడుది లేదు దీంట్లోనా, ఒక కత్తరి అంతే, దువాన్ పెట్టేళ్ళని ఉన్నాను. మరి అందరూ నీ లెక్కనేనంటే నువ్వు ఇట్టన్నా అట్టన్నా ఎట్టన్నా లోకంలో ఉండేకైతే లేదు. నువ్వు ఉంటామంట కదా, నీవు సుందరదనా మోషన్నా నువ్వు ఉంటావా? ఏ అడ్డం తిప్పుతారు మీరు తలకాయలు, ఇటు అంటారు ఒకరన్నా. నువ్వు పాయమోడు కాదా? ఎవరు కూడా ఉండడానికి మరి అందరూ ఒప్పుకుంటారు కానీ మరి ఉన్నట్టుగా కలిగినట్టుగా బతుకుదాంలో దేవుని మహిమార్థమై అని అనుకోరు. ప్రభు చెప్పేది ఒకటే, పరిశుద్ధాలంకారములతో దర్శించేదము చరణం అందరూ. పరిశుద్ధాలంకారములతో దర్శించేదము చరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మకు నెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మకు నెప్పుడు. పరిశుద్ధ జీవితము, పరిశుద్ధ అలంకారం ప్రభుకి ఇష్టమైనది. అదే దాన్ని బట్టే ఎక్కువ ఆయన లెక్క అడిగేది కూడా. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ కృతజ్ఞత కూడిక అనేది మంచిదే, కానీ అన్ని వేళలా పెట్టుకునేది ఏర్పాటు చేసుకోండి. మేలు జరిగినా మేలు జరగకపోయినా ఏమైనా సరే ప్రభుని స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? ఫిలిప్పీ 4:4 ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి. ఎప్పుడు ఆనందించుడి? ఎండాకాలము, వానకాలము, చలికాలము, ఇంకా పోయే కాలం ఉన్నదే. దాన్ని పౌలయ్య అక్కడక్కడ మాట్లాడినాడు, నేను వెడలిపు కాలం అతి సమీపమాయను అని చెప్పి. కాబట్టి పోయే కాలం మీద బుగులు కలిగి ఉండండి. ఏ కాలం మీద? అదే ముఖ్యము. మన దగ్గర ఏం లేదు. ఇప్పుడు హాయిగా తిరిగి వస్తారు, తాడిడిచిన గాడిదలు తీరు అట్లా పోయి వస్తారు. ఇక పానం పోయి మంచం మీద పడినాక నెత్తి గీరుకుంటూ వస్తారు. మంది తీసుకొని ఆడి ఇరుచుకుంటే అయిపోయాగా. తప్పది. కృతజ్ఞత కలిగిన జీవితం అంటే అన్ని విషయాల్లో ప్రభుకు భయపడాలి మనం. నువ్వు వాక్యం వింటే, వాక్యానికి లోబడితే ఇది సులభం, బహు సులభం. నాకైతే బహు సులభం. యేసయ్య చెప్పాడు,
అనక ఆయన కాడి సులభమా కష్టమా? అది అనుభవించి చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది. నా కాడి సులువుగాను తేలికగాను ఉన్నది. వాక్యమునకు లోబడితే, వాక్యము హృదయములో ఉంచుకుంటే, వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ప్రభు అయిన వాక్యము, ఈ రెండింటికి తేడా ఏమీ లేదు. కనుక మరి మనోహరు, తర్వాత నీ భార్య పేరు ఏమప్పా? కొంచెం శిరీష. డైట్ మందిరానికి రోజు వచ్చేది నేర్చుకోండి. ఒకటి చెప్తా. ఆదికాండం 1వ అధ్యాయాన్ని చూడగలిగితే, ఒక దినమాయను అది మంచిదైనట్టు దేవుడు చూచెను, 2వ దినమాయను అది మంచిదైనట్టు దేవుడు చూచెను, 3వ దినమాయను అది మంచిదైనట్టు దేవుడు చూచెను, 4వ దినమాయను అది మంచిదైనట్టు దేవుడు, 6వ దినమాయను పలిమెద్ది వెళ్దు ఇట్లా కదా, పలిమెద్ది వెళ్దు కదా, రైట్. ఇట్లా 7వ దినం వరకు వచ్చి 7వ దినమును ఆయన ఆశీర్వదించాను. చెడ్డ దినం అంటూ ఏది లేదు, ఏదీ లేదు. ఎనీ టైం నువ్వు ఎప్పుడైనా సరే దేవుణ్ణి స్తోత్రం చెప్పాల్సిందే. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం పెంచాలి. అన్న అయితే కృతజ్ఞత కలిగి పెంచింది. సామెతలు 6:22-6లో ఒక మాట ఉంది, బాలుడు నడవవలసిన త్రోవవానికి, చూడండి చదువు ఒక మాట ముగించుకుందాం. 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఎవరు నేర్పాలా? తల్లిదండ్రులు వచ్చి నేర్చుకుంటేనే కదా వాళ్ళకి నేర్పేది. నేను ఈ స్థితిలో ఉండడానికి నా తల్లిదండ్రే కారణం, ముఖ్యంగా నా తల్లి కారణం. మా నాయనేంలో నా 6 రోజులకు ఒకరి ఇంటికి వచ్చేవాడు. మా అమ్మ ఇంటి దగ్గర ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెట్టేది. ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరు అంటే నా తల్లి రాహేలు. అంటే నా భార్య పేరు కూడా రాహేలే, మా అమ్మ పేరు కూడా రాహేలే. ఏం లేదు, ఇప్పుడు బర్త్డే పెట్టింటారు, కేక్ పెట్టింటారు, చికెన్ పెట్టింటారు, కలర్ రైస్, ఇదంతా ఇదే బర్త్డే. ఎవడరానికి చెప్పింది? బ్రతుకు మారేటట్టు జీవించండి. హెజ్కేలు గ్రంథానికి కనుక వస్తే, దుర్మార్గుడు తన దుర్మార్గంలో ఉండి మరణించుట వలన నాకు ఇష్టం లేదు, కానీ తన దుష్టత్వం నుండి మరలి బ్రతుకుట వలన నాకు, అది ప్రభు యొక్క పండుగ, అది ప్రభు యొక్క పండుగ. 99 ఒంటరి అయినా వెతకు, 99 గొర్రెలు సౌండ్ పెట్టు. ఒంటరి అయినా గొర్రెలు వెతకు, ఒంటరి అయినా గొర్రెలు వెతకు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడగివేయో. పిల్లలను పెంచే పద్ధతి మనలోనే రావాల. మొట్టమొదటి పాస్టర్లు ఎవరంటే తల్లిదండ్రులే. మొట్టమొదటి బైబిల్ కళాశాల ఎక్కడంటే కుటుంబమే. అది వాస్తవం, అది సత్యం. పిల్లలకి పెద్దగా అయినాక చెడిపోరు. నా స్థితికి కారణం నా తల్లి, నేను ఒప్పుకుంటున్నా. నా తల్లి స్థితిని ఇవ్వకపోయినట్లయితే నేను ఈ దూలకల్లో ఉండేటోని కాదు, ఖైర్వాడలో 30 ఏళ్ళు ఉండేటోని కాదు, ఆయా ప్రాంతాలు తిరిగి వాక్యం చెప్పేటోనే కాదు. మా అమ్మ నాకు ఎంత మేలు చేసిందంటే, తాను పెంచి పెద్ద చేసిన దానికంటే కూడా నాకు జీవగ్రంథాన్ని ఇచ్చింది, పరలోకం చూపెట్టింది. ఈ దినానికి కూడా ఆ మార్గం. నేను ఎప్పుడన్నా ఇంతకుముందు సైకిల్లో పోయేటప్పుడు ఏడ్చుకుంటూ పోయేటోని, నా తల్లిదండ్రులు ఈ స్థితిలో పెంచరని. నడిచిపోయేటప్పుడు సంచిని ఎత్తున పెట్టుకొని బైబిల్ పెట్టుకొని పోయేటప్పుడు ఏడ్చేవాడిని. మరి ఎక్సెల్ బండిలో పోయేటప్పుడు ఏడ్చుతాను. నేను ఊర్లు తిరుగుతున్నానంటే నా తల్లి నా తండ్రి కదా కారణం. ఇప్పుడు కారులో తిరుగుతూ ఉంటే నా తల్లి తండ్రి కదా ఈ విధమైన కార్యం. ఓన్లీ 1 బైబిల్ అండి. బైబిల్ ఎంత 50 ఏళ్ళ నుంచి పంచిపెడుతున్నా అయిపోవడమే లేదు. దుడ్లు అయితే అయిపోవడం లేదు. అందుకొరకే ఆయన వాక్యమును తల్లిదండ్రులు ప్రేమిస్తే పిల్లలను భద్రంగా పెంచుకుంటారు. పిల్లలు కూడా వాళ్ళ జీవితంలో దేవుని సన్నిధిలో కనబడతారు. అట్టి కృప దేవుడు మనకిచ్చాడు. కాబట్టి శిరీష, తర్వాత మనోహర్ సన్నిధి మనకు అభ్యాసం కావాలి, వాడుక కావాలి. వీళ్ళు దేవుని పిల్లలనే సాక్ష్యం రావాలి మనకు. నువ్వే పెద్ద కొడుకు నువ్వే చిన్న కొడుకు, అంతే కదా. ఆయన పెద్ద కొడుకు, ఆమె పెద్ద కోళ్ళే, ఆమె చిన్న కోళ్ళే. ఏమమ్మా శిరీష, మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఇదో ప్రార్థనే సరిపోదు. పెరిగే బిడ్డను
మీరు ఇప్పుడు మంచిగా ఉంటే పిల్లగాడు మంచిగా పుడతాడు, మంచి బుద్ధులతో. మీరు ఇప్పుడు కానీ కొట్లాడుకుంటూ గిచ్చులాడుకుంటూ గుద్దులాడుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా అవే తయారవుతాయి. ఓ సేవకుడు ఇంటికి పోతే ఇద్దరు కొడుకులు తల్లిదండ్రి కొట్లాడుతుండ్రే. ఏమో మీరు ఎప్పుడు పెద్దోన్న గురించే మాట్లాడతారంటే, సార్ వాడు నన్ను మారు మనసు లేనప్పుడు పుట్టినోడు సార్, వాడు మాకు అన్నిటికీ ఎడమే. మరి చిన్నోడు నేను నా భార్య మారు మనసు పొందినాక పుట్టినోడు సార్. చాలా వ్యత్యాసం ఉంటుంది. కనుక మంచిగా ఉండండి. దేవుని ఇద్దరు మరి ఆ బాబు బాగా చదువుతుంది బైబిల్, మరి నువ్వు బైబిల్ చదువుతూ వాక్యానికి లోబడండి. బైబిలే మనల్ని దిద్దేది. నా జీవితంలో 50 ఏళ్ళు నా భార్యతో కాపురం చేస్తే మాకెవరు పెద్ద మనుషులు లేరండి. ఇంక ఇప్పుడన్నా బాగా టెక్నికల్ పద్ధతి. బైబిలే మమ్మల్ని సరిదిద్దింది. బైబిలే మాకు నాయకత్వం వహించింది. బైబిలే మాకు పెద్ద మనిషి. అన్ని విషయాల్లో బైబిలే మమ్మల్ని ఆదరించింది. అందుకొరకు పల్లవి పాడుకొని ముగించుకుందాం, ప్రార్థన చేసుకొని. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధల అందరూ నీ వాక్యమే బ్రతికించెను పాడండి అందరూ. మదిలేచను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యాన్ని అనుసరించాలంటే మందిరానికి రావాలి. మంచి మందిరం కట్టుకున్నట్టుకు దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. ఒక మంచి మందిరాన్ని ఎవరు విడిచిపెట్టొద్దండి. యెరెమీయా గ్రంథంలో ఒక మాట ఉంది, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాం. ఎంత శ్రేష్టమైన మాట. మీరు ఎంత ధన్యులు. చాలా ఊర్ల కంటే కూడా మీరు ధన్యులు. మీ పెద్దలు మీకు ఆ విధమైన ఏర్పాటు చేశారు. వాళ్ళు అటుబడో ఇటుబడో మీకు స్థానం చూపెట్టారు. మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. క్రీస్తు దగ్గరకు తీసుకొని వచ్చారు. వారు ఇప్పుడు లేకపోయినా. ప్రార్థన చేసుకుందాం. ఉన్న పాటను తలలోంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన మా దేవ, ఈ దినం మా కన్నులకు మా మనసుకు ఆశ్చర్యం కలిగించే సమయాన్ని ఇచ్చి మరి కూడికను జరిపినందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మహిమ కలిగిన మా దేవ, మీ దాసుడు బాటన్న గారు తర్వాత రూతమ్మ ఆశించిన మేరకు అనానుకూల పరిస్థితిని అనుకూలంగా మార్చి మరి మాకు వాక్య సందేశము, పాటలు, మరి మంచి అనుకూల సమయాన్ని ఇచ్చారు. మరి విందు నిమిత్తం నైనా మరి శిరీష సహోదరుడు మనోహర్, జ్యేష్ఠ కుమారుడు, మరి పెద్ద కోడలు, వారికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి కూడికను ఏర్పాటు చేసుకున్నారు. సఫలపరిచారానికి స్తోత్రం. ఇంతటితో కాకుండా ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి జీవించినట్లు నేర్చుకున్నట్టుకు సహాయం చేయండి. ఇద్దరు చదవగలిగిన వారు, బైబిల్ చదివేకి పెద్ద చదివేం అక్కర్లేదు. పరలోక రాజ్యం చేరేకి ఏమేమి పల్టీలు కొట్టాల్సిన పని లేదు నాయన. నీ దగ్గర మోకాల జీవితం జీవిస్తే చాలు. నీవు నీ రాజ్యంలో నీ బిడ్డలకు స్థానం ఇస్తావు. అలా అడిగే వారందరికీ కూడా స్థానం ఇస్తావు. అందును బట్టి నీకు స్తోత్రం. కాబట్టి శిరీషను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మరి ప్రభువ తల్లి లేని బిడ్డగా ఉన్నప్పటికీ అనేక రీతిలుగా ఆదరించేవారు, ప్రేమించేవారు దొరికారు. ఆమెకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి, భర్తను బట్టి, అత్తమామలను బట్టి, మరి రక్త సంబంధీకులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంలో ప్రత్యేకంగా మోషను బట్టి, ప్రేమను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారికి ఒకే ఒక కుమారుడు యోనా. మరి ప్రభువా కేవలం మరి నీ సన్నిధిలో పెళ్లి చేసుకున్నాడు. నీ సన్నిధికి రాగలంటే కృప చూపించండి. అప్పుడప్పుడు ఆయన భార్య కనబడుతుంది, బైబిల్ బాగా చదవగలుగుతుంది. వారిని సన్నిధిలో కనపడినట్లు సహాయం చేయండి. ప్రార్థనకు ఎవరెవరు ఈ కుటుంబాలలో రారో, ఇంకా వీళ్ళ సంఘంలో కూడా ఎవరెవరు రారో వారందరూ వచ్చినట్లు కూడా సహాయం చేయండి. నాయనా నీ సన్నిధి కంటే మాకు ఇంకా గొప్పదేమున్నది? నీకుతో స్నేహం చేయటం కంటే మాకు ఇంకా గొప్ప భాగ్యం ఏమున్నది? కనుక సహాయం చేయండి నాయనా. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. అన్ని స్థితులలో మేము నేను సంతోషపెట్టాలి. అప్పుడే నువ్వు సంతోషపడే దేవుడు. నువ్వు రాత్రిని పగలు చేయగలవు, పగటిని రాత్రిని చేయగలవు. అవునైనా ఉదయమే కాదు, ఒక దినమే నువ్వు ఏదైనా పండించగలవు. మానవుని యొక్క జీవితానికి ఆశ్చర్యం కలిగించే దేవుడవు నువ్వు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతివి. నాయనా ఇంత గొప్ప దేవుడవు మాకు దొరికావు. మాతో ఉన్నవాదను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏర్పాటు చేసిన భోజనాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. తినేవారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. పంచేవారికి మంచి మనసు దయచేయండి. మరి భోజన సమయం కూడా ముగించే వరకు నీ మంచి అనుకూలత దయచేయమని
ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచావు, సంతోషపడ్డారు. ఇంతకంటే గొప్పది కాదు. నువ్వు మమ్మల్ని కాపాడడమే గొప్ప మేలు. అదే కృతజ్ఞత ప్రభు. అందుకై స్తోత్రం. ఎల్లవేళలా అన్ని సమయాల్లో నేను సంతోషపెట్టినట్లు భక్తుడైన ఏబును మా ముందుకు తెచ్చావు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొన్నేళ్ళ విషయంలోనైతే ఇంకా 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 ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నది. అందును బట్టి నీకు స్తోత్రం. చేరిన మా అందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, బాధలతో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. అయినా వారు నిన్ను విశ్వసించున్నట్లు, వారి హృదయంలో నిన్ను ఒప్పుకున్నట్లు, నైనా వారు నిన్ను రక్షకునిగా అంగీకరించినట్లు సాయం చేయమని ఈ చిన్న కూడిక ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం నెచ్చిస్తూ రానయున్న యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. కార్తమామో నోదే చేసే మానుచే పాపమో జీవారా వార్తానే చే మామోనో పోసెంచమో యేసోనే వేడుకోనే బాహుగా స్తోత్రించమో పరమాందో చేరి ఇంకా స్తోత్రమో చెల్లించమో. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరమ రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, నెమ్మది, రక్షణ లేని వారికి రక్షణ, పాపికి విడుదల, రక్షింపబడిన బిడ్డలకు బలము, ఆదరణ, కుడి వచ్చిన ప్రతి వారిలో ఆయన వాక్యము నూరంతలు ఫలించున్నట్లు, సంఘ పరిచర్య నానాటికి అభివృద్ధి చెందినట్లు, కుటుంబాలలోని సన్నిధి జక్కయ్య వలె ప్రకాశించినట్లు, సమాధానం కలిగి ఉన్నట్లు శిరీషను, మనోహర్ను ప్రత్యేకంగా మీకు అప్పచెప్తూ ఆయన సన్నిధి సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.